రేవంత్ రెడ్డి గారికి నాదొక సూటి ప్రశ్న, ఒక మాట అడగాలనుకుంటున్నా. ఏం చేద్దామనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలను ఉంచుదామనుకుంటున్నావా, సంపుదామనుకుంటున్నావా? ఒకటే ఒక్క మాట చెప్పు. ఇప్పుడు మళ్ళా కొత్త కథ ఏంటిది? ఇప్పటికే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకి బదలాయింపు పేరుట, నిర్మాణం పేరిట ఇచ్చేసినావు. పక్కన ఉన్నటువంటి రాజేంద్ర నగర్ టీఎస్ఐఏసీ భూములు మాత్రం ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినావు. రెండోది, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వృక్ష సంపదను, అక్కడ కొన్నేళ్ల పాటు పరిశోధనల కోసం పెంచినటువంటి ఆస్తిని మొత్తం బుల్డోజర్లతో సాఫ్ చేసినావు. తర్వాత ఏంటిది? హెచ్యూ మీద నీ కన్ను పడ్డది. 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తా అని చెప్పి ఇంకో ప్లాన్ చేసినావు. అలా నీ కమిషన్ల దందాను ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ చేసినాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా ప్రభుత్వం మొట్టికాయలు తిన్నది, అయినా కానీ బుద్ధి రాలేదు. మళ్ళీ కొత్త కథ ఏంటిది? మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ అంటారు. ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాలను తీసుకుంటా అని చెప్పేసి ఒక కొత్త లెటర్ మళ్ళీ ఒకటి కలెక్టర్తో ఇప్పించినావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణలో యూనివర్సిటీలు వద్దా? పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఈ యూనివర్సిటీలను సంపే ప్లాన్ ఎందుకు చేస్తున్నావు? లేదా తెలంగాణలో మీరు 6 గ్యారంటీలు 420 హామీలలో ఇయ్యనటువంటి కొత్త పథకం ఇందిరమ్మ యూనివర్సిటీ ల్యాండ్ సేల్ పథకం ఏమైనా స్టార్ట్ చేసినవా? చేస్తే గనక మరి దాన్ని ప్రజలకు చెప్పినవా? ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఇట్లా అడ్డగోలుగా కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆలోచించినట్టు ఆలోచించకు రేవంత్ రెడ్డి. ఒక స్టేట్స్మెన్ లెక్క, చీఫ్ మినిస్టర్ లెక్క, రాజకీయ నాయకుడు లెక్క భవిష్యత్తు అవసరాల కోసము, ప్రజల భవిష్యత్తు ఎడ్యుకేషన్ నీడ్స్ కోసము ఆలోచించు. యూనివర్సిటీల మీద పడకు దయచేసి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కన్సర్న్ స్టూడెంట్గా, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిగా చెప్తున్నా. విద్యార్థులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి ఎట్లాగూ ఉద్యోగాలు ఇయ్యడు, రేవంత్ రెడ్డి ఎట్లాగూ జాబ్ నోటిఫికేషన్స్ ఇయ్యడు, రేవంత్ రెడ్డి ఎట్లాగూ మన ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి కట్టకుండా కథం పట్టించేస్తాడు. చివరికి రేపు ఇంకేదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ వస్తే వాళ్ళన్నా చదువు చెప్తారో, లేదంటే దాన్ని డెవలప్ చేస్తారో అంటే ఉన్న భూములు కూడా అమ్మేస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఒక్క నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ ల్యాండ్ సేల్ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా మనం ఆపాలి. దీనికోసం మనతో పాటు ప్రస్తుత విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులంతా కూడా ఏకం కావాలి. ఎందుకంటే ఇది విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, తెలంగాణ సమస్య, తెలంగాణ భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి సమస్య. 100 సంవత్సరాల పాటు కాపాడుకున్నటువంటి ఈ భూములను రేవంత్ రెడ్డి వచ్చి అప్పనంగా 2 ఏళ్లలోనే అమ్ముతా అంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా ఈ ఇందిరమ్మ యూనివర్సిటీ ల్యాండ్ సేల్ ప్రోగ్రామ్ ఆపేసి యూనివర్సిటీస్ని కాపాడండి. లేదంటే మీకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు.